ఏఎస్ న్యూస్ కి స్వాగతం. 5 కోట్ల భూమిని కబ్జాకోర్ల బారి నుండి కాపాడిన వక్ఫ్ బోర్డు ఆడిట్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహద్దీన్ పెద్దగంట్యాడ మండలం దేవడ రెవెన్యూ విలేజ్ లో నమ్మి దొడ్డి జంక్షన్ లో గల సర్వే నెంబర్ 313లో సుమారు 2 ఎకరాల 5 కోట్ల విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేటకు కబ్జా రాయుడు ప్రయత్నించారు. వక్ఫ్ బోర్డు ఆడిట్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహద్దీన్ సరైన సమయంలో స్పందించి కబ్జా రాయిల నుండి వక్ఫ్ బోర్డు భూమిని కాపాడారు. భూమిని కాపాడడమే కాకుండా ప్రభుత్వ భూమిలో వక్ఫ్ బోర్డు పాతి కబ్జా రాయిల నుండి 5 కోట్ల విలువ చేసే భూమిని కాపాడినందుకు వక్ఫ్ బోర్డు ఆడిట్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహద్దీన్ ని స్థానిక ప్రజలు ప్రశంసించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు ఆడిట్ ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహద్దీన్ మాట్లాడుతూ హజరత్ సయ్యద్ అలీ ఈషాకి మదీనా అలియా రహమతుల్లాహి యొక్క ఇనాం సర్వీస్ భూములను సర్వే నెంబర్ 1 నుంచి 539లో కూడా గల 5,385 ఎకరాలు జరుగుతున్న అన్యాక్రాంతులపై ఫిర్యాదులను పరిశీలిస్తూ నమ్మి దొడ్డి జంక్షన్ లో గల 313 సర్వే నెంబర్లు సుమారు 2 ఎకరాలు కలిగిన వక్ఫ్ భూమిని అన్యాక్రాంతులు కాకుండా అడ్డుకున్నామని, వక్ఫ్ ఆస్తులు కొనడం గాని అమ్మడం గాని చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం, మహిళా పోలీస్, వక్ఫ్ బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం దేవాడ రెవెన్యూ విలేజ్లో దర్గా హజరత్ సయ్యద్ అలీ ఇషా మదీనా అలియా రహమతుల్లాహి యొక్క ఇనాం సర్వీస్ భూములు సర్వే నెంబర్ 1 నుంచి 539 సర్వే నెంబర్లో ఉన్న 5,385 ఎకరాల వక్ఫ్ ల్యాండ్స్లోన జరుగుతున్న అన్యాక్రాంతాలపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తూ నమ్మిదొడ్డి జంక్షన్లో సర్వే నెంబర్ 313 సర్వే నెంబర్లో సుమారు 2 ఎకరాల విస్తరణ కలిగి ఉన్న ఈ వ్యాకెంట్ భూమిలో అన్యాక్రాంతం పైన కొంతమంది వ్యక్తులు చొరవతో ఈ విధంగా చేస్తున్నారని వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపు నుండి ఆదేశాల అనుసారంగా నిన్న 24/2/2025 తారీఖున కాజన్ నోటీస్ బోర్డు, రెవెన్యూ వారు మరియు పోలీస్ అధికారుల సమక్షంలో వక్ఫ్ బోర్డు అధికారులు మేము వక్ఫ్ స్థలాల పర్యవేక్షణ కోసం మేము కాజన్ నోటీస్ బోర్డు హెచ్చరిక బోర్డులు స్థాపించడం జరిగింది. నిన్న రాత్రి కొంతమంది దుండగులు ఈ విషయాన్ని పరిశీలించి రాత్రి బోర్డులు తొలగించారని వచ్చిన ఫిర్యాదుపై మళ్ళీ ఈ బోర్డులను రీస్టోర్ చేస్తూ మన దువ్వాడ పోలీస్ స్టేషన్లో వీటిపైన స్పందిస్తూ ఒక కంప్లైంట్ని ఫిర్యాదు చేయడం జరిగింది. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయమని కోరడం జరిగింది. దీనిపైన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తక్షణమే చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కొరకు జీవో నంబర్ 60, జీవో నంబర్ 18 ప్రకారంగా జిల్లా యంత్రాంగానికి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన జీవోస్ ప్రకారంగా జిల్లా కలెక్టర్ వారు, విశాఖపట్నం వారు దానిపైన పర్యవేక్షిస్తూ ఆదేశాలు ఇచ్చిన మీదట దానిపైన ఉన్న వక్ఫ్ స్థలాల పర్యవేక్షణ కొరకు మండల తహసీల్దార్ గారి తరపు నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ సహాయ సహకారంతో మేము ఈరోజు కాజన్ నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది. రానున్న కాలంలో మరికొన్ని ప్రైమ్ ప్రాపర్టీస్, ప్రైమ్ ఏరియాస్లో కూడా కాజన్ నోటీస్ బోర్డు తొందరగా చేస్తామని చెప్పేసి పై అధికారులు తెలపడం జరిగింది. ఈ విషయంపైన మేము వక్ఫ్ స్థలాలు కొన్న, అమ్మిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వము వక్ఫ్ చట్టం ఉన్న సెక్షన్ 52 నాన్ బెయిల్ కేసులు పడతాయని ప్రజలు గమనించాలి. దీనిపైన అవగాహన లేకుండా చాలామంది వ్యక్తులు, ముస్లింలు కొంతమంది దీనిపైన చొరవ చూపించడం లేదు. ఇక్కడ ఉన్న గ్రామంలో కూడా ముస్లిం సంఘాలు వీటన్నిటిని పరిశీలించాలి. వక్ఫ్ స్థలాలను పర్యవేక్షణ కొరకు తమ వంతు సహాయ సహకారం కూడా అందిస్తే వక్ఫ్ భూములను కాపాడుకోవడానికి చాలా ముందు ఉండవచ్చు. ఇక్కడున్న భూముల్లో లేఅవుట్లు వేయడం, లేఅవుట్లని అన్యాక్రాంతం చేస్తూ కబ్జాలు చేసుకుని స్థలాలను అమ్ముకుంటున్నారు.
గ్రామ ప్రజలు మోసపోవద్దు. ఇక్కడ కొన్న భూముల్లో డబ్బులు పెడితే గోడకి సున్నం వేసినట్టే, ₹1 ఏమీ ఉపయోగం ఉండదు. అలా అని కొన్న వ్యక్తులు అమ్మిన వ్యక్తులు శిక్షార్హులు అవుతారని ఈ యొక్క మీడియా ముఖం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. కావున దయవుంచి అందరూ గమనించాలి. తక్షణమే ఇలాంటి వ్యవహారాలను సహాయ సహకారాలు అందించకూడదు. ఇలాంటి కబ్జాలకు గురి చేస్తున్న వ్యక్తులపైన కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి, జిల్లా యంత్రాంగం తరపు నుంచి, జిల్లా వక్ఫ్ బోర్డ్ ఆఫీస్ తరపు నుంచి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆఫీస్ తరపు నుంచి నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు GOMS నంబర్ 18 2014 నుండి వక్ఫ్ స్థలాల పర్యవేక్షణ కొరకు ప్రొటెక్షన్ కమిటీలను నియమించడం జరిగింది. దీనిపైన యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. దీనిపైన ఆదేశాలు, దిశానిర్దేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం యొక్క అనుసరణ ప్రకారంగా వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణకు దీన్ని ప్రొటెక్షన్ చేస్తున్నాం. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు పరిచేలాగా ఇక్కడున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని సహాయ సహకారం అందిస్తే వక్ఫ్ స్థలాలను కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం.